జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఒక్క రోజులో 25,000 సంపాదించటం చేత కాదని దానికి తెలుసు. రేపటికల్లా 25,000 తెచ్చి ఆ నెక్లెస్ బాగు చేయించకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అన్నీ తెలిసి లక్కీగా చేతికి డబ్బులొస్తే ఎవరికో దానం చేసిందంటే ఏంటి దీని ధైర్యం? బయటికి పోవాలంటే అత్త ఏం చెయ్యదులే అనే ధీమానా? అంతవరకు వస్తే ఇంట్లో వాళ్ళంతా అడ్డుపడి ఆపుతారని ధైర్యమేమో అత్తయ్య. నువ్వు మునిగిపోయే పరిస్థితిలో ఉండి వాళ్ళెవరికో సాయం ఎందుకు చేసావే? అమ్మ కోసం నానమ్మ. పసి మనసు ఒక్క క్షణం అమ్మ కనపడకపోతేనే తల్లడిల్లిపోతుంది. అలాంటిది తన కళ్ళ ముందే తన అమ్మ చనిపోతుంది. ఇక ఎప్పటికీ తనతో ఉండదు అని తెలిసి ఆ పసి పాప ఎంత ఆవేదన పడుతుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అమ్మా అమ్మా అని ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లడానికి డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాక అమ్మని రోడ్డు పక్కన కూర్చోబెట్టి వచ్చేపోయే వాళ్ళందరినీ డబ్బులు అడుగుతూ ఒక్కసారి ఆ పాప స్థానంలో ఉండి ఆలోచిస్తే నువ్వైనా నేను చేసిన పని చేస్తావు నానమ్మా. ఆ పాపకి ప్రాబ్లం వచ్చినందుకు సాయం చేశావు. రేపు నీకు ప్రాబ్లం వస్తే అప్పుడేం చేస్తావు? రాతని ఎవరు మార్చలేరు లోకి. ప్రయత్నం చేయటం ఒక్కటే మన పని. ఫలితం మన చేతుల్లో ఎప్పుడు ఉండదు. అయినా నాది సమస్య, కానీ ఆ పాపది కష్టం. జీవితంలో ఆస్తులు దూరమైతే సంపాదించుకోవచ్చు, మనుషులు దూరమైతే ప్రేమతో దగ్గర చేసుకోవచ్చు, కానీ జీవితమే లేకుండా పోతే అమ్మంటే బిడ్డకి దూరం కాదు, జీవితం. అసలు ఆ పోటీల్లో నేను పాల్గొనిందే ఆ తల్లి ప్రాణం కోసమే, ఆ పసిదాని జీవితం కోసం. అమ్మ గుండమ్మా, ఇంతకాలం నా కోడలు అదృష్ట జాతకురాలని, తన మంచి మనసు దేవతలాంటిదని అందరితో చెప్పుకునేవాణ్ణి. కాని ఇప్పుడు అర్థమైందమ్మా, నేను నా ఇంటికి తెచ్చుకుంది కోడల్ని కాదు, అమ్మని. నీ మంచే నిన్ను కాపాడుతుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.